ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి. ఇడ్లీ దోశలోకే కాదు రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా కాలం పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పచ్చడి కోసం మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వేయించేటప్పుడు సింపుల్గా వేగిపోతాయి. అలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే వేయించడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఎప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి అన్నా, లేదంటే టిఫిన్లోకి చట్నీ ఏమీ లేదు అనుకున్నా సరే ఇలా సింపుల్గా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 7 వరకు ఎండుమిర్చి వేసి వేయిస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేయిస్తున్నాను. చూసారు కదా, లో ఫ్లేమ్లో కొంచెం వేగేంత వరకు ఉంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ఉల్లిపాయ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసి వేయిస్తున్నాను. సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఒక 5 నిమిషాలకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పులుపు అనేది సరిపోతుందండి. ఎక్కువగా వేస్తే మరీ పుల్లగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మొత్తం అన్నింటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఒక 10-15 నిమిషాలకి ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మొత్తం అంతా కూడా చల్లారేంత వరకు ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి మిశ్రమాన్ని అందులోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు ఉండాలి. ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఎక్కువగా వేయనవసరం లేదండి. మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి అనేది వేస్తున్నానండి. ఇక్కడ నేను శనగపప్పు అనేది వేయటం లేదు, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా. అలా కాకుండా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకున్నట్టయితే శనగపప్పు కూడా వేసి వేయించుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.